ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పాఠశాలలు తమ కార్యకలాపాలను ఎలా ఆధునికీకరిస్తున్నాయి. ఒక కంప్లీట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను కేస్ స్టడీగా తీసుకుని అసలిదంతా ఎలా వర్కవుతుందో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒకే ఒక్క అన్నీ కలిపిన సిస్టమ్ లేకుండా ఒక స్కూల్ మొత్తాన్ని ఎలా నడుపుతారు? అసలు సాధ్యమేనా? ఒక్కో డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కో రకమైన ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అప్పుడు విద్యార్థుల పురోగతిని ఎలా ట్రాక్ చేస్తారు? తల్లిదండ్రులకు సరైన సమయంలో అప్డేట్స్ ఎలా ఇస్తారు? ఛాన్సే లేదు కదా. అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఓ లుక్కేద్దాం. ముందుగా స్కూల్ ఆపరేషన్స్లో ఉండే చిక్కుల గురించి మాట్లాడుకుందాం. తరువాత ఒక డిజిటల్ ఫౌండేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత మోడర్న్ క్లాస్ రూమ్ని ఎలా పవరప్ చేయాలో తెలుసుకుందాం. స్కూల్ కమ్యూనిటీని కనెక్ట్ చేయడం, డేటాతో లీడర్షిప్ నడపడం, చివరిగా అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చర్చిద్దాం. రైట్, మన మొదటి సెక్షన్ పాఠశాల కార్యకలాపాల చిట్టెడవి. అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేని డేటాతో రోజూ ఎదురయ్యే సవాలు ఇది. ఇక్కడ మనం పేపర్ వర్క్ భారం, కమ్యూనికేషన్ గ్యాప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇవన్నీ టీచర్ల విలువైన సమయాన్ని ఎలా తినేస్తాయో చూద్దాం. ఒక్కసారి ఈ లిస్టు చూడండి. చాలా స్కూళ్లలో పరిస్థితి ఇలానే ఉంటుంది. క్లాస్ లిస్టులు ఒకదానికొకటి మ్యాచ్ అవ్వవు. పంపిన సర్క్యులర్లు పోతాయి. ఫీజులు, రసీదులన్నీ చేత్తో రాసుకోవాలి. తల్లిదండ్రులతో కమ్యూనికేషన్కి ఒక పద్ధతుండదు. అటెండెన్స్ రిజిస్టర్లకి ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇక అడ్మిషన్ల టైంలో అయితే పేపర్ వర్క్ గురించి చెప్పక్కర్లేదు. ఇది చూడ్డానికి మామూలు గందరగోళంలా అనిపించొచ్చు, కాని కాదు. ఇది ప్రొడక్టివిటీని చంపేసే ఒక పెద్ద చిట్టడవి. ఇందులో జరిగిన ఒక్కో తప్పును సరిదిద్దడానికి గంటల సమయం పడుతుంది. చివరికి ఇది స్టాఫ్ని, తల్లిదండ్రులని, విద్యార్థులని అందర్నీ ఫ్రస్ట్రేట్ చేస్తుంది. సరే, మరి ఈ చిట్టడివి నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అదేంటంటే ఒక స్ట్రాంగ్ డిజిటల్ ఫౌండేషన్ క్రియేట్ చేయడం. అంటే స్కూల్ మొత్తానికి ఒకే ఒక్క నమ్మదగిన ఆధారాన్ని నిర్మించడం అన్నమాట. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పాఠశాల నిర్వహణ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక కంప్లీట్ సిస్టమ్. అకాడమిక్ సెటప్, రోజూ జరిగే టీచింగ్ పనులు, తల్లిదండ్రులతో మాట్లాడ్డం, ఫీజులు, రిపోర్ట్లు, ఇలా అన్నీ ఒకే చోట కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ అసలు పవర్ ఏంటంటే ఇది స్కూల్కి ఒక నర్వ్ సెంటర్ లాంటిది. అడ్మిషన్ల దగ్గర్నుంచి పాత విద్యార్థుల వరకు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఒకే చోట సేఫ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదు, స్కూల్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చే ఒక విధానం. చూడండి, ఈ 5 సింపుల్ స్టెప్స్తో స్కూల్ డిజిటల్ స్ట్రక్చర్ని ఎలా నిర్మిస్తారో. ముందు విద్యా సంవత్సరం సెట్ చేస్తారు. తరువాత క్లాసులు, గ్రేడ్లు, సెక్షన్లు డిఫైన్ చేస్తారు. ఆ తరువాత క్లాసులకే సబ్జెక్టులు మ్యాప్ చేసి టైం టేబుల్ పీరియడ్స్ సెట్ చేస్తారు. ఫైనల్గా ఎవరికి ఏ యాక్సెస్ ఉండాలో అంటే యూజర్ రోల్స్, పర్మిషన్స్ ఇస్తారు. ఈ ఫౌండేషన్ని ఒక్కసారి కరెక్ట్గా సెట్ చేస్తే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. టైం టేబుల్స్ నుంచి రిపోర్ట్ కార్డుల వరకు పదే పదే కొత్త లిస్టులు తయారు చేయాల్సిన పనే ఉండదు. సరే, ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. అదేనండి, మన క్లాస్ రూమ్. ఉపాధ్యాయుల కోసం వాళ్ల రోజువారీ పనులను సింపుల్ చేసే టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ ఫౌండేషన్ ఉపాధ్యాయుల, విద్యార్థుల డైలీ లైఫ్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకుందాం. ఉపాధ్యాయుడి డిజిటల్ టూల్ కిట్ ఎలా ఉంటుందో చూడండి. అటెండెన్స్ తీసుకోవాలా? డిజిటల్గా మార్క్ చేయొచ్చు. హోంవర్క్ ఇవ్వాలా? అటాచ్మెంట్స్తో పోర్టల్లో పెట్టేయొచ్చు. క్లాస్ నోట్స్ షేర్ చేయాలా? డైలీ డైరీ ఎంట్రీస్ ద్వారా తల్లిదండ్రులకు పంపొచ్చు. టెస్టులు, రిజల్ట్స్ అన్నీ ఆన్లైన్లోనే. నోటీసులు కూడా డిజిటల్ బోర్డ్లోనే. ఒక చిన్న ఉదాహరణ, అటెండెన్స్. నిమిషాల్లో అయిపోయే ఈ డిజిటల్ మార్కింగ్ వల్ల టీచర్లకు బోలెడంత టైం మిగులుతుంది. ఆ టైంని వాళ్ళు టీచింగ్పై పెట్టొచ్చు. అంటే ఫోకస్ అనేది అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎడ్యుకేషన్కి మారుతుంది. ఒక స్కూల్ సక్సెస్ అనేది కేవలం క్లాస్ రూంలోనే ఉండదు. స్కూల్కి, ఇంటికి మధ్య ఉండే కనెక్షన్ కూడా చాలా ముఖ్యం. ఈ గ్యాప్ని తగ్గించడంలో టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. పాత రోజులకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి. ఒకప్పుడు విద్యార్థి బ్యాగ్లో పెట్టిన నోటు ఇంటికి వెళ్తుందో లేదో అనే టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఒక్క క్లిక్తో డిజిటల్ సర్క్యులర్ పంపొచ్చు. అది ఎంతమంది చూశారో కూడా ట్రాక్ చేయొచ్చు. ఫోన్ కాల్స్ చైన్స్ బదులు సేఫ్ చాట్, మాన్యువల్ అపాయింట్మెంట్స్ బదులు ఆన్లైన్ పీటీఎం బుకింగ్, అనధికారిక గ్రూపుల బదులు అఫీషియల్ కంట్రోల్డ్ కమ్యూనికేషన్. మెసేజ్ చేరిందా లేదా అనే టెన్షన్ ఇక ఉండదు.
దీనివల్ల ట్రాన్స్పరెన్సీ, నమ్మకం రెండూ పెరుగుతాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రాసెస్లో చాలా డేటా జనరేట్ అవుతోంది. ఆ డేటా అంతా కేవలం రికార్డుల కోసం కాదు, అదొక నిధి లాంటిది. ఈ డేటాతో ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటర్స్ స్కూల్ని ఇంకా బెటర్గా ఎలా నడపగలరో చూద్దాం. అంటే రోజూ జరిగే పనుల్నుంచి ఉపయోగపడే ఇన్సైట్స్ ఎలా తీస్తారో తెలుసుకుందాం. ఉదాహరణకి ఈ రిపోర్ట్ చూడండి. ఫీ కలెక్షన్ స్టేటస్. ప్రిన్సిపాల్ ఒక్క లుక్తో సెకన్లలో పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. ఎంతమంది కట్టారు, ఎంత పెండింగ్ ఉంది, ఎవరిది ఓవోడ్యూ అయింది, అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇది కేవలం సౌలభ్యం కాదు, ఇది స్ట్రాటజిక్ ప్లానింగ్కి పవర్ ఇస్తుంది. ఎక్కడ వెంటనే యాక్షన్ తీసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో స్పష్టంగా తెలిసిపోతుంది. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే సరిగ్గా ఇదే. అందుకే అంటారు, పాఠశాల కార్యకలాపాలను నడపడానికి ఒకే డాష్బోర్డ్. స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అసలు వాల్యూ ఇదే. ఒకే ఒక్క స్క్రీన్ నుంచి కంప్లీట్ కంట్రోల్. అన్నీ ఒకే చోట, అన్నీ క్లియర్గా. రైట్. ఇక మన చివరి విభాగానికొచ్చేశాం, పరిపాలనా భవిష్యత్తు. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కలిపి ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు ఈ సిస్టమ్ అంతా సరిగ్గా పనిచేసినప్పుడు ఏమవుతుంది? సో ఓవరాల్గా బెనిఫిట్స్ ఏంటి? పేపర్ వర్క్, మాన్యువల్ తప్పులు తగ్గిపోతాయి. తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ పక్కాగా రికార్డులతో ఉంటుంది. డేటా క్లీన్గా ఉంటుంది. రిపోర్ట్లు తీయడం చాలా ఈజీ. డేటా సెక్యూరిటీ కోసం ఎవరికి ఏ యాక్సెస్ ఉండాలో అదే ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులకు, మేనేజ్మెంట్కి మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. చూసారా, ఇవి కేవలం వేర్వేరు ఫీచర్లు కాదు, ఇవన్నీ కలిసి పనిచేసి స్కూల్ని మరింత సమర్థవంతంగా మార్చేస్తాయి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అసలు కనిపించకుండా పోతే ఏమవుతుంది? అంటే ఈ అడ్మిన్ పనులన్నీ అంత స్మూత్గా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంటే అప్పుడు ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ వాళ్ల పూర్తి సమయాన్ని, శక్తిని దేనిమీద పెడతారు? సమాధానం ఒక్కటే, విద్యార్థుల భవిష్యత్తు మీద. ఏ విద్యాసంస్థకైనా అసలైన లక్ష్యం అదే కదా.